సో ఇప్పుడు మనం ఐ ఇవ్వాలి. అక్కడ ఐ ఇస్తే సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకేనా. కైండ్ రూత్ ఎడు రైట్ 012 అంటే 11 ఎలిమెంట్స్ ఇచ్చాం. 11 క్యారెక్టర్స్ ఉన్నాయని అక్కడ అర్థం. ఇది అవుట్పుట్. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుకి డే 21 30 డేస్ ఈ లాంగ్వేజ్ సిరీస్లో. ఇప్పుడు వరకు మనము అరేస్ గురించి, అరేస్ యొక్క ఆపరేషన్స్ గురించి, 2D అరేస్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం. ఈరోజుకి స్ట్రింగ్స్ ఇన్ సి. అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రింగ్, స్ట్రింగ్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఇనిషియలైజ్ ఎలా చేయాలా, ట్రావర్సింగ్ ఎలా చేయాలా, ఇన్పుట్ అవుట్పుట్గా ఆపరేషన్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేయాలా, వీటన్నిటి గురించి ఈరోజు మన వీడియోలో క్లియర్గా డిస్కస్ చేయబోతున్నానండి. మీరు ఖచ్చితంగా వీటిని నేర్చుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ దిస్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక లేట్ చేయకుండా ఇక క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఏ స్ట్రింగ్. అసలు స్ట్రింగ్ అంటే ఏంటిది, ఓకేనా. మీ అందరికీ ఇదే కదా డౌట్. వాట్ ఈజ్ ఎ స్ట్రింగ్? స్ట్రింగ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నిటిని కలిపితే ఒక స్ట్రింగ్ అంటాం. ఎండింగ్ విత్ నల్ క్యారెక్టర్ /0. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎలా డిక్లేర్ చేస్తున్నా అనేది ఇంపార్టెంట్. సింగిల్ కోట్స్లో స్లాష్ ఫార్వర్డ్. సో దిస్ ఈస్ బ్యాక్వర్డ్ /0. ఓకే, ఈ కోట్స్లో సింగిల్ కోట్స్లో /0 ఇది ఇంపార్టెంట్. ఓకేనా. నల్ క్యారెక్టర్ తోటి ఎండ్ అవుతుంది స్ట్రింగ్ అనేది. ఓకేనా. ఈ స్ట్రింగ్ ఇస్ అ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ వర్డ్స్. వాటిని ఏమంటామండి? వర్డ్సే కదా. క్యారెక్టర్స్ అన్ని కలిపితే, లెటర్స్ అన్నిటిని కలిపితే వర్డ్సే కదా అనేది. సో ఏ వర్డ్, అది స్ట్రింగ్ కూడా అంటాం. స్టోర్డ్ ఇన్ ఏ క్యారెక్టర్ అరేలో స్టోర్ అవుతుంది. దట్ మీన్స్ క్యారెక్టర్ ప్లస్ అరే ఈక్వల్స్ టు స్ట్రింగ్ అని కూడా అనవచ్చు. స్ట్రింగ్ ఈజ్ బేసికలీ అన్ అరే ఆఫ్ క్యారెక్టర్స్ అన్నిటిని స్ట్రింగ్ అని కూడా అంటాం. అంతే ఇంకా అనేది. సో ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే కాదు, ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో యూజ్ చేస్తాం అండ్ ప్రోగ్రామ్స్లో కూడా యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ డేటా టైప్, క్యార్ అండి డేటా టైప్. ఎప్పుడైనా స్ట్రింగ్స్ని క్యార్లోనే ఇక్కడ యూజ్ చేస్తామండి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సిలో నేమ్ అనేది ఇక్కడ స్ట్రింగ్ నేమ్. ఓకేనా. అరే నేమ్ అనొచ్చు, స్ట్రింగ్ నేమ్ అనొచ్చు, వేరియబుల్ కూడా అంటారు దీన్ని. సో డేటా టైప్ ఆర్ అరే నేమ్. ఇక్కడ ఇది ఇనిషియలైజ్ చేస్తున్నారు డబల్ కోట్స్లో ఒక వర్డ్ అంటే ఏంటిది? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంటిది? స్ట్రింగ్. డబల్ కోట్స్లో మీరు ఏ వర్డ్ అయినా రాసినా కానీ, మీ నేమ్ రాని ఇంకేమైనా ఇలా వర్డ్స్ రాసినా కానీ దాన్ని స్ట్రింగ్ అంటాం. సో ఇట్ ఈస్ ద ఇనిషియలైజింగ్ అని కూడా అంటాం. ఇది ఎలా స్టోర్ అవుతుందంటే అరేలో ఫస్ట్ లెటర్ HELLO/0గా స్టోర్ అవుతుంది. ఎక్కడ? అరేలో. అరే అంటే వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. నాట్ ఓన్లీ వన్ వాల్యూ, నెంబర్ ఆఫ్ వాల్యూస్ని సింగిల్ టైంలోనే స్టోర్ చేసుకుంటుంది. మీకు అరేస్లో నేను చెప్పాను ఇది. ఒకవేళ మీరు అరేస్ కానీ చూడకపోతే స్ట్రింగ్స్ అనేవి అర్థం కావు, వెళ్ళి చూడండి ఖచ్చితంగా. సో అరే స్టార్ట్ ఫ్రమ్ 0, 1, 2 ఇండెక్స్ వాల్యూస్, ఇవి 3, 4 ఇది ఇండెక్స్ వాల్యూస్. ఇక్కడ సైజ్ 10 ఇచ్చాం. దిస్ ఈజ్ ద స్ట్రింగ్స్ అంటే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే క్యారెక్టర్ ఆఫ్ అరేస్, అరే ఆఫ్ క్యారెక్టర్స్. ఫస్ట్ ఏం చాలా క్యారెక్టర్ని ఇవ్వాలి, తర్వాత అరేని ఇచ్చేసేయండి. మీకు ఏం వాల్యూస్ కావాలంటే ఆ వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసేయండి. సో నౌ లెట్స్ కమ్ టు డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్. అసలు డిక్లేరింగ్ ఎలా చేయాలి, ఇనిషియలైజింగ్ ఎలా చేయాలి చెప్పండి. డిక్లరేషన్ ఇప్పుడే చెప్పాను. డేటా టైప్ ఆ స్ట్రింగ్ నేమ్ తీసుకొని మీకు ఏ సైజ్ కావాలంటే అంత సైజ్ ఇవ్వండి. డబుల్ కోట్స్లో మీకు కావాల్సిన వర్డ్ కానీ స్ట్రింగ్స్ కానీ రాసేయండి. కానీ ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే నల్ అనేది యాడ్ అయి ఉంటుంది మీరు ఇలా డిక్లేర్ చేసినప్పుడు. ఓకేనా. ఇలా డబుల్ కోట్స్లో వర్డ్ని కానీ క్యారెక్టర్ కానీ స్ట్రింగ్స్ కానీ మీరు డిక్లేర్ చేసినప్పుడు, ఇనిషియలైజ్ చేసినప్పుడు, డిక్లరేషన్ అంటే ఇంతవరకు ఇచ్చేసి సెమీకోలన్ పెడితే దట్ ఈస్ నథింగ్ బట్ డిక్లరేషన్. లేదు మీరు అసైన్ ఆపరేటర్ యూస్ చేసి ఈక్వల్ టు యూస్ చేసి హలో అని మీరు ఇలా రాస్తే దీన్ని అసైన్మెంట్, దీన్ని ఇనిషియలైజింగ్ అంటారు. ఇనిషియలైజింగ్ అని అంటాం. ఓకేనా. దీనికి ఆటోమేటిక్గా /0 అనేది యాడ్ అయ్యి ఉంటుంది. ఇలా నెక్స్ట్ చూడండి, మనం ఇక్కడ ఏం చేసాము, సైజ్ డిక్లేర్ చేశారు కానీ ఇక్కడ సైజ్ ఏమి ఇవ్వలేదు. సైజ్ ఇవ్వకుండా మనం వాటిని ఇలా ఇనిషియలైజ్ చేసేయచ్చు స్ట్రింగ్. ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే సైజ్ డిసైడెడ్ బై కంపైలరే సైజ్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యార్ str3 ఇది నెక్స్ట్ ఇంకొక నేమ్ ఇచ్చారు. ఇక్కడ నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఇచ్చారు, అది కూడా పెట్టుకోండి.
ఇక్కడ సైజ్ ఇచ్చారు, ఇక్కడ క్యారెక్టర్స్ రూపంలో వాల్యూస్ అనే వాటిని ఇన్స్టలేట్ చేశారు. హెచ్ అని, ఈ అని, ఎల్ఓ ప్రతిదీ సింగిల్ కోట్లు. క్యారెక్టర్స్ ని ఎలా డిక్లేర్ చేసి ఎలా ఇన్స్టలేట్ చేస్తారో మీకు నేను చెప్పాను ఖచ్చితంగా. ఇవన్నీ నేను వీడియోస్ లో చెప్పాను, డేటా టైప్స్ లో, కీవర్డ్స్ లో. మీరు చూడండి ఆ వీడియో కూడా. మాన్యువల్ గా డిక్లేర్ చేసేటప్పుడు మనం స్లాష్ అనేది ఖచ్చితంగా, /0 అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో డిక్లేరింగ్ అండ్ ఇన్స్టలేషన్ చూసారు కదా. ఇది ఫస్ట్ మనము అరే నేమ్ ఇచ్చి సైజ్ ఇచ్చి మనం యొక్క స్ట్రింగ్ ని డిక్లేర్ చేస్తాం, మరి ఇన్స్టలేట్ కూడా చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి వితౌట్ సైజ్, అరే సైజ్ ఇవ్వకుండా మన స్ట్రింగ్స్ ని ఇన్స్టలేట్ చేసేస్తాం. నెక్స్ట్ అరే ఇచ్చేసి సైజ్ ఇచ్చేసి క్యారెక్టర్స్ సింగిల్ క్యారెక్టర్స్ ఇచ్చేసుకొని మనము మాన్యువల్ గా డిక్లేర్ చేసినప్పుడు ఇక్కడ మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే నల్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది మాన్యువల్ గా. సో ఈ 3 ఫస్ట్ సైజ్ ఇచ్చి మన స్ట్రింగ్, వితౌట్ సైజ్ స్ట్రింగ్, సైజ్ ఇచ్చి క్యారెక్టర్స్ లాగా మాన్యువల్ గా అంటారు దీన్ని. ఆల్వేస్ లీవ్ స్పేస్ ఫర్ నల్ టెర్మినేటర్ కి స్పేస్ ఇవ్వండి. ఓకేనా, ఇది డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ స్ట్రింగ్స్. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి వస్తే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్ట్రింగ్స్. నేను ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి క్లియర్ గా చెప్పాను మన వీడియోలో. వెళ్ళి ఆ ఫంక్షన్స్ చూడండి, అవి చూస్తే ఇవి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేశారు, క్యార్ నేమ్ స్ట్రింగ్ నేమ్ గా ఇచ్చేసారు, స్ట్రింగ్ నేమ్. సో సైజ్ 20 తీసుకున్నారు. ఇక్కడ ఏ వాల్యూని అసైన్ ఇనిషియలైజ్ చేసేలా ఓన్లీగా డిక్లేర్ చేసి వదిలేశారు. ఇక్కడ ఎంటర్ చేయమని ఇన్పుట్ గా ప్రింట్ఎఫ్ తీసుకున్నారు, అవుట్పుట్ గా ప్రింట్ఎఫ్, ఇది ఇన్పుట్ గా స్కాన్ఎఫ్ తీసుకున్న తర్వాత ఇక్కడ యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసరికి %s. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ప్రింట్ చేస్తున్నారు, మనం ఎంటర్ చేసిన వాల్యూస్ ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నారు. ఒక న్యూ స్ట్రింగ్ తీసుకొని లోపలనే ఏదైనా ఒక వర్డ్ రాసి దాంతో మనం ఇచ్చిన స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తున్నారు. ఇది ప్రోగ్రామ్. ఇన్పుట్ గా మనం ఒక నేమ్ ని ఇవ్వాలి, ఆ నేమ్ ని మళ్ళా ఇంకొక వర్డ్ తోటి ప్రింట్ చేస్తున్నామని ఇక్కడ. అది ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. దానికంటే ముందు ఇక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు కైండ్ రూత్ ఎడు అని మీరు ఇస్తే ఇన్పుట్ గా హలో కైండ్ రూత్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హలో అని మనం ఒక వర్డ్ యాడ్ చేసాం, దాని తర్వాత స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి ఇలా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లిమిటేషన్ ఏంటంటే %స్టాప్స్ ఇట్ స్పేస్. మీరు ఒకవేళ ఇక్కడ _ ఇవ్వకుండా స్పేస్ ఇచ్చేసారనుకో, అది ఇంతవరకే రన్ అవుతుంది ప్రోగ్రామ్, ఇంతవరకే కంపైలర్ అనేది చెక్ చేసుకుంటుంది. ఓకేనా, ఇక్కడ మీరు 2 ways లో ప్రింట్ చేయొచ్చు. ఫస్ట్ గెట్స్ అని యూజ్ చేసి అయినా ప్రింట్ చేయొచ్చు, గెట్స్ అయినా యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. బట్ ఇవి ఇప్పుడే మనకు అవసరం లేదు, అండ్ అప్కమింగ్ వీటి గురించి చూద్దాం. ఓకేనా, వీటితో ఇప్పుడు మనకు అంత ఇంపార్టెన్స్ లేదు, కానీ మీరు అవి ఉన్నాయని చెప్పడానికి నేను అవి చెప్పాను. ఇది ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ యూజ్ చేసి మనం ఇన్పుట్ గా తీసుకొని వాటిని ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ వాటి కోసం మనం ఏం చేయాలా, ఫస్ట్ క్యార్ తీసుకొని డేటా టైప్ తీసుకొని వాటిని డిక్లేర్ చేద్దాం. క్యార్ నేను str అని తీసుకుంటున్నాను, మీరు ఏవైనా తీసుకోవచ్చు. నేమ్ అది మీరు ఏవైనా ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఇన్పుట్ కోసం ప్రింట్ఎఫ్ ఎంటర్ యువర్ నేమ్, నేను నేమ్ అడుగుతున్నాను. ఓకేనా, ఇన్పుట్ కోసం స్కాన్ఎఫ్ వాడుతున్నాను. ఇక్కడ %s. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే %s ఉంది ఫార్మాట్ స్పెసిఫైయర్ స్ట్రింగ్స్ కి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇచ్చిన నేమ్ ని ప్రింట్ చేయడం కోసం నేనేమి ఇచ్చానో దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, %. అనేది దేనికోసం అంటే స్ట్రింగ్స్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ /str. ప్రతిదీ ఇంపార్టెంట్ మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏదైనా నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను ఏం చేస్తున్నాను అంటే కైండ్ రూత్ ఎడు, నేను స్పేస్ ఇవ్వట్లేదు, హలో కైండ్ రూత్ అని వచ్చేసింది. చూడండి, అది లేదు ఇంకొకటైనా మీరు ఇవ్వచ్చు. ఎలాగా, నేమ్ అమర్ అని ఇస్తున్నాను, హలో అమర్. ఓకేనా, హలో అనేది నేను ఇక్కడ ప్రింట్ లో స్టేట్మెంట్ లో వాడి ఏ క్యారెక్టర్ ఇస్తున్నానో ఆ క్యారెక్టర్ ప్రింట్ అయ్యే విధంగా, ఆ స్ట్రింగ్ ప్రింట్ అయ్యే విధంగా నేను % యూజ్ చేశాను. ఇది ప్రోగ్రామ్, ఇది ఇన్పుట్ అవుట్పుట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు వరకు నేనేం చెప్పాను, వాట్ ఈస్ స్ట్రింగ్ అంటే చెప్పాను, ఎలా డిక్లేర్ చేయాలో, ఎలా ఇనిషియలైజ్ చేయాలో చెప్పాను, అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఎలా చేయాలని కూడా చెప్పాను. ఫైనల్ గా ట్రావర్సింగ్ ఏ స్ట్రింగ్. అసలు స్ట్రింగ్ ని ఎలా ట్రావర్స్ చేయాలి. ట్రావర్సింగ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రింట్ చేయడం.
ఆ ప్రింట్ అనేది ఎలా చేస్తామంటే లూప్స్ వాడి. అది ఆ 2 థింగ్స్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకుంటే ఇంకా ట్రావర్సింగ్ అంటే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఈ 2 గుర్తుపెట్టుకోండి. ట్రావర్సింగ్ అంటే ప్రింట్ చేయాలా. ఎలా ప్రింట్ చేస్తామంటే ఫర్ లూప్ కానీ వైల్ ఏవైనా లూప్స్ యూజ్ చేసి ప్రింట్ చేయాలా. ఓకేనా, ఈ టూ థింగ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏ టాపిక్ అయినా ఏ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కైనా ఇదే. ప్రింట్ క్యారెక్టర్స్ 1 by 1. ఆ యొక్క ఇక్కడ ఉంది కదా, ఈ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని 1 by 1 మనం ప్రింట్ చేయబోతున్నాం. దానికోసం మనము ఇన్షియలైజ్ చేసేసాం. ఒక అరే తీసుకొని అరేలో ఒక వాల్యూని, ఒక స్ట్రింగ్ ని కూడా ఇన్షియలైజ్ చేసేసాం. ఇక్కడ లూప్ చూడండి, లూప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లూప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వచ్చేసరికి ఇండెక్స్ కోసం వర్డ్ ఆఫ్ ఐ. ఇక్కడ వర్డ్ అనేది ఏంటంటే ఇక్కడ డిక్లేర్ చేసిన అరే నేమ్, దీంట్లో ఇండెక్స్ ఏమవ్వాలా, మనం చెప్పాను కదా లాస్ట్ లో ఏముంటుంది, స్ట్రింగ్స్ కి కంపెల్ అది ఆటోమేటిక్ గా ఉంటుంది, /0 అనేది ఉంటుంది. సో 0 కానంత వరకు నాట్ ఈక్వల్స్ టు, ఇవి ఆపరేటర్స్, దీస్ ఆర్ ఆపరేటర్స్. నాట్ ఈక్వల్స్ టు అనేది నాట్ ఈక్వల్స్ టు /0 అంటే నల్ క్యారెక్టర్ కి ఈక్వల్ కానంత వరకు లెటర్స్ అన్నిటిని ప్రింట్ చేయమని దీని యొక్క లాజిక్. ఇది లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ కండిషన్ ట్రూ అయినంతసేపు ఈ లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంట్ i ఈక్వల్స్ టు 0, వర్డ్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ మనం తీసుకున్న అరే నేమ్ వచ్చేసరికి ఇండెక్స్ వాల్యూస్ తో రన్ అవుతున్నప్పుడు నాట్ ఈక్వల్స్ టు నల్ క్యారెక్టర్, అంతవరకు ప్రోగ్రామ్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేట్, అంతవరకు ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ చేద్దాం. సో ఇక్కడ నేను str20 తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కైన్-రూట్ ఎడు అని ఇచ్చేస్తా. మర్చిపోకుండా డబల్ కోట్స్ లో ఇవ్వాలి ఏదైనా ఇస్తే. ఓకేనా, కైన్-రూట్ ఎడు మన ఛానల్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా, ట్రావర్సింగ్ చేయాలంటే లూప్ కావాలి మనకు. ఇండెక్స్ కోసం అయి తీసుకున్నాను. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, రిమెంబర్ దట్. నెక్స్ట్ str ఆఫ్ ఐ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ క్యారెక్టర్. ఓకేనా, నల్ క్యారెక్టర్ కి ఈక్వల్ కానంత వరకు ఈ లూప్ ను రన్ చేయమని అర్థం. పోస్ట్ ఇంక్రిమెంట్ వాడుతున్నాం. బ్రాకెట్స్ ఓపెన్ చేసి ప్రింట్ చేద్దాం. క్యారెక్టర్ %c. మనము సి ఎందుకు వాడుతున్నామంటే, %c ఎందుకు వాడుతున్నామంటే ఆ యొక్క స్ట్రింగ్స్ లో ఉన్న ప్రతి ఒక్క లెటర్ ని మనం ప్రింట్ చేయబోతున్నాం. దట్స్ వై %d రావాలా. తర్వాత %c ఆ క్యారెక్టర్, ఏవేవి క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ అవడం కోసం. ఓకే, str ఆఫ్ ఐ అరే యూస్ చేయాలా. ఇప్పుడు మనము సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి. ఓకే, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ %d ఓకే, %c కూడా ఓకే, %dకి సంబంధించిన వాల్యూని మనం ఇవ్వాలి, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. దట్స్ వై ఇప్పుడు మనం ఐ ఇవ్వాలి. అక్కడ ఐ ఇస్తే సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకేనా, కైన్-రూట్ ఎడు రైట్ 0 1 2 అంటే 11 ఎలిమెంట్స్ ఇచ్చాం. 11 క్యారెక్టర్స్ ఉన్నాయని అక్కడ అర్థం. ఇది అవుట్పుట్. మనం ఇచ్చిన అన్ని ప్రింట్ అయినాయి. ఓకేనా, అది ట్రావర్సింగ్ అంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి లెటర్ని, క్యారెక్టర్ని ప్రింట్ చేయడం. దానికోసం మనం %d, %c ఇవన్నీ వాడతాం. ఇక్కడ లాజిక్ అనేది ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ వచ్చేసరికి సమరీ ఏంటంటే స్ట్రింగ్స్ ఆర్ క్యారెక్టర్ అరేస్. స్ట్రింగ్స్ అంటే క్యారెక్టర్ అరేస్, క్యారెక్టర్ అరే, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎండింగ్ విత్ నల్ క్యారెక్టర్. కెన్ బి డిక్లేర్ యూజింగ్ డబుల్ కోట్స్. స్ట్రింగ్స్ ని డబుల్ కోట్స్ తోటి డిక్లేర్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ లిస్ట్ అనేదాన్ని మనం ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాంట్లో మనము వాల్యూస్ అనేదాన్ని, క్యారెక్టర్స్ అనేదాన్ని ఇస్తాం. ఇన్పుట్ అవుట్పుట్ యూజ్ చేసి, అంటే స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్, ఎఫ్ గేట్స్ యూజ్ చేసి మన వాల్యూస్ని, నేను ప్రింట్ చేసి చూపించా. హలో కైన్-రూట్ అని, హలో అమరన్, ఇవి చేశాను కదా, అవి ఏది కెన్ బి ట్రావర్స్ యూజింగ్ ఏ లూప్ యూజ్ చేసి ఆ యొక్క స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్స్ వాల్యూస్ని ప్రింట్ చేసాం. అండ్ మీరు ఈరోజు ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రామ్ని పర్ఫార్మెన్స్ చేయండి. టేక్ యూజర్ ఇన్పుట్ ఫర్ ఏ స్ట్రింగ్. మీరు ఒక స్ట్రింగ్ ఇవ్వండి, అంటే ఏదైనా ఒక నేమ్ ఎంటర్ చేసి ప్రింట్ ఇట్ క్యారెక్టర్ బై క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ని ప్రింట్ చేయమండి.
మీరు ఇచ్చిన యొక్క నేమ్ని ప్రతి ఒక్క లెటర్ని ప్రింట్ చేయమని దాని అర్థం. స్టోర్ అండ్ ప్రింట్ యువర్ ఫుల్ నేమ్ యూజింగ్ ఎఫ్గెట్స్ యూజ్ చేసి కూడా చేయండి. కౌంట్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ వితౌట్ యూజింగ్ లైబ్రరీ ఫంక్షన్స్. ఏం యూజ్ చేయకుండా మీరు ఇచ్చిన స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత, అంటే అరే యొక్క సైజ్ ఎంత ఉంది, అంటే మీరు ఇచ్చిన సైజ్ కాకుండా యాక్చువల్గా అరే ఎంత ఉంది వాల్యూ అనేది మీరు ప్రింట్ చేయమని. ఇది ఈరోజు యొక్క క్లాస్. ఓకేనా, ఇది స్ట్రింగ్స్ అండి. రేపు వచ్చేసరికి మనము స్ట్రింగ్స్లో ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.